సో స్పాయిలర్ రివ్యూకి వస్తే మూవీ చూసిన వాళ్ళు చూడండి. సో పాయింట్ ఏంటంటే నాకేమనిపించిందంటే ఇప్పుడు మనకి దేవర పోర్షన్ మొత్తం అంటే ఫస్ట్ హాఫ్లో ఉన్నది మొత్తం సూపర్ అనిపిస్తుంది. వాళ్ళ కొడుకు పోర్షన్ మొత్తం కొంచెం డల్గా అనిపిస్తుంది. మళ్ళీ క్లైమాక్స్లో బాగుంటుంది. బట్ అది ప్రెడిక్టబుల్లే ఉంటుంది. మళ్ళీ క్లైమాక్స్లో ఏంటంటే ఈ కొడుకే అనేది గెస్ చేయొచ్చు, అంటే పెద్దగా అనిపించదు. ప్లస్ ఆ క్లిఫ్ హ్యాంగర్ కూడా వైడిట్ కట్ టపకిల్ బాహుబలి టైప్ లాగా ఏదో ట్రై చేశారు. అది కూడా ఎందుకు అంత అనిపించలేదు. మరి వాళ్ళకి ఏమనిపించిందో కానీ మళ్ళీ 3-4 సార్లు చూసారంటే వాళ్ళు సినిమా అయిపోయినాక మళ్ళీ వాళ్ళకి ఓకే అనిపించిందేమో కానీ అంత అనిపించలేదు. బట్ నాకేమనిపించిందంటే మూవీ మొత్తం చూసాక అంటే ఒపీనియన్ ఎవడైనా చెప్పొచ్చు, ఇలా ఉంటే బాగుంటుంది అలా ఉంటే బాగుంటుంది అని చెప్పడం ఈజీ కాబట్టి ఎవడైనా చెప్పొచ్చు. బట్ నాకు అనిపించింది కూడా ఒక పాయింట్ లాగా చెప్దామని. సో నాకేమనిపించిందంటే ఈ వరా క్యారెక్టర్ ఉంది కదా, కొడుకు క్యారెక్టర్, ఇప్పుడు ఇదేంటంటే మనకు కొంచెం ఫస్ట్ హాఫ్లోనే సినిమా అయిపోయింది అనిపించింది. ఇంకా ఏం లేదు, ఫస్ట్ హాఫ్ నీకు ఇంటర్వెల్కి పడంగానే సినిమా అయిపోయింది. ఇంకా సెకండ్ హాఫ్లో ఏముంది అంత అనిపించలేదు. ప్లస్ పార్ట్ 2కి ఏముంటుందో కూడా నాకు తెలియలేదు. ఫస్ట్ హాఫ్లో సినిమా అయిపోయింది యాక్చువల్గా చెప్పాలంటే. మెయిన్గా ఐడియా బాగుంటుంది, భయం అనే ఐడియా. ఆ ఐడియా నేను ఎక్కువ ఇంప్రెస్ అయింది ఆ భయం అనే ఐడియాకే యాక్చువల్గా. బట్ నాకేమనిపించిందంటే ఇప్పుడు ఏదైతే సెకండ్ హాఫ్ ఉందో అది ఫస్ట్ హాఫ్లో చూపించేదండి, ఫస్ట్ కొడుకు నుంచి చూపించేదండి. నాకేమనిపించిందంటే ఇప్పుడు మనకి లాస్ట్లో ఏం చూపిస్తారు, డౌట్ రావద్దని చెప్పేసి ఆ ఇంటూ మార్క్ వీప్లో ఇంటూ మార్క్ మన జూనియర్ కొడుకు ఎన్టీఆర్ కూడా వేయించుకుంటాడు అనమాట. సో నాకేమనిపించిందంటే ఫస్ట్ హాఫ్లోనే మనకి ఇప్పుడు సెకండ్ హాఫ్లో సెకండ్ ఫాదర్ క్యారెక్టర్ చనిపోయిండని చెప్తారు కదా. సో ఫస్ట్ హాఫ్ మొత్తం చూపించి ఫస్ట్ హాఫ్ క్లైమాక్స్లో కూడా ఫాదర్ చనిపోయిండని మనకు తెలియకుండా ఫస్ట్ హాఫ్ చూపించేసి ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ ఎట్లా పెట్టేది ఉండే అంటే మనకి ఈ ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ వచ్చి బోట్ తీసుకొచ్చి ఇదంతా కాకుండా అక్కడ పెద్ద దేవర వచ్చిండు, అదే ఫాదర్ క్యారెక్టర్ వచ్చిండు, అందరినీ అదే ఇంటూ మార్క్ పెట్టిండు, మన కొడుకు కూడా ఇంటూ మార్క్ పెట్టిండు, ఒడ్డుకు పడేసిపోయారు. సో వచ్చి చూస్తే మనోడికి కూడా ఇంటూ మార్క్ ఉంది. అక్కడ క్లైమాక్స్ ఇంటర్వెల్ పెట్టేది ఉండే. సెకండ్ పార్ట్లో అసలు ఇంతకీ ఈయన బ్యాక్ స్టోరీ ఏంది అని చెప్పింటే అప్పుడు ఫస్ట్ హాఫ్లో ఉన్నది మొత్తము సెకండ్ హాఫ్లో చూపించండి. ఎందుకంటున్నా అంటే ఇప్పుడు మనకి సెకండ్ హాఫ్ కొంచెం డల్ అనిపించింది. అదే మనకి ముందే డల్ అనిపించి తర్వాత సూపర్ అనిపిస్తే బాగుంటుంది, ఎండ్ బాగుంటుంది. ఆ క్లిఫ్ హ్యాంగర్ కూడా అంత అనిపించలేదు. సో మనకి నా ఒపీనియన్ అది. సో మనకు అప్పుడు ఫస్ట్ హాఫ్లో చూపించిందంతా సెకండ్ హాఫ్లో చూపించి ఆ స్టోన్ మీద రాస్తాడు కదా, ఇప్పటి నుంచి నేను సముద్రంలోనే ఉంటే ఎవడన్నా వస్తే చూసుకుంటా అని ఆ స్టోన్ మీద రాస్తాడు కదా, అక్కడ ఎండ్ చేసేది ఉండే. ఎండ్ చేసి మళ్ళీ పార్ట్ 2కి పోస్ట్ క్రెడిట్ లాగా పెట్టేసి అప్పుడు మనకి ప్రకాష్ రాజ్ వచ్చేసి నువ్వు నాకు వీప్ పైన ఇంటూ మార్క్ పెట్టు అంటే నేను పెట్టలేను అనే సీన్ ఉంటుంది కదా, అది పోస్ట్ క్రెడిట్ లాగా పెట్టేసి అప్పుడు ఇప్పుడు మనకి ట్విస్ట్ అప్పుడు తెలియాలి. అప్పుడు కూడా బోట్ ఫైట్ ఉంది కదా, బోట్ ఫైట్లో మనకి అది కప్పుకొని ఒరిజినల్ మనం ఏమనుకుంటాం ఫాదర్ క్యారెక్టర్ అనుకుంటే కెమెరా ముందుకు చేసి ట్విస్ట్ చూపిస్తారు కదా, ఫాదర్ క్యారెక్టర్ కాదు కొడుకు క్యారెక్టర్ అని చెప్పేసి ఆ ట్విస్ట్ పోస్ట్ క్రెడిట్లో పెట్టేసి మళ్ళీ నువ్వే ఒరిజినల్ ఫాదర్ క్యారెక్టర్ చేసింది అంటే ఫాదర్ లాగా ఇన్ని రోజులు భయపెట్టింది నువ్వే అయితే అసలు ఫాదర్కి ఏమైంది, ఆయన ఎక్కడున్నాడు అనే క్వశ్చన్ మార్క్తో ఎండ్ చేసి ఉంటే మజా వస్తుండేనేమో. ఎందుకంటే నాకు అట్లా అనిపించి సినిమా మొత్తం వచ్చినాక ఏమైంది, ఏం రాంగ్ అయింది, బాగానే ఉంది కదా బట్ ఎందుకు నచ్చట్లేదు అని చూస్తే సో ఫస్ట్ హాఫ్ని సెకండ్ హాఫ్ లేచేది ఉండే, సెకండ్ హాఫ్ని ఫస్ట్ హాఫ్ లేచేది ఉండే. నేను చెప్పినట్లు క్లైమాక్స్లో పెట్టింటే మజా వచ్చేదేమో. బట్ అసలు నాకు ఫస్ట్ హాఫ్లోనే సినిమా అయిపోయింది అనిపించింది. ఇంకా పార్ట్ 2లో ఏం చూపిస్తారో ఏమో. ఒకటైతే సినిమా బాగాలేదని కాదు, గుడ్ మూవీ, గుడ్ ఇంటెన్షన్ ఉన్న మూవీ. బట్ ఏంటంటే ఇప్పుడు సలార్ కూడా ఏంది మనకి వాళ్ళ మదర్ క్యారెక్టర్ సినిమాలో ఒక గుడ్ ఇంటెన్షన్ ఉన్న మూవీ, కొట్లాటలు వద్దు అనేది. సో దాంతోపాటు మనకు గూస్ బంప్స్ వచ్చే సీన్స్ ఉంటాయి సలార్లో. బట్ ఇక్కడ ఏంటంటే ఫస్ట్ హాఫ్ కాడికే మంచిగా అనిపిస్తుంది, ఓవరాల్గా వర్కౌట్ కాలేదన్నమాట నాకైతే. సో అదనమాట. సో నేను అనుకున్నట్లు నుండి వర్కౌట్ అవుతుండేమో మూవీ. బట్ ఓకే, డీసెంట్ మూవీ. బట్ పార్ట్ 2 వస్తుందో రాదో తెలియదు, వస్తే ఏముంటుంది చెప్పడానికి అనేది కూడా నాకు ఐడియా లేదు. ఇంకోటి ఇప్పుడు ఎందుకు చంపేసిండు కొడుకు ఫాదర్ క్యారెక్టర్ అంటే కూడా నాకు రఫ్గా ఏమనిపిస్తుంది అంటే నేను ఎట్లన్నా అంటే అక్కడున్న సిచ్యువేషన్లో చనిపోయే స్టేజ్లో ఉండడేమో మేబీ, నువ్వు నన్ను చంపేసి బట్ హైడ్ చేసి అని ఏదైనా డిస్కషన్ జరిగి ఉండొచ్చు. పెద్దగా ఏం ఉండదు నాకు తెలిసి అక్కడ. ఒకవేళ రియల్గా బతికింటే వేరేలాగా ఉంటుండేమో, కానీ చనిపోయింది కాబట్టి పెద్దగా ఏం ఇంపాక్ట్ ఉండదు. సెకండ్ హాఫ్లో ఏం చూపిస్తారు అనేది తెలీదు. ఏముండదు అంటే సెకండ్ హాఫ్లో మేబీ ఫాదర్ క్యారెక్టర్ చనిపోయిండు, కొడుకే ఒరిజినల్ అని తెలియడం, ఆ డ్రామా ఎలా తీస్తారు అనేది కూడా తెలియదు. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ పార్ట్ 1 చూసినాం,
పార్ట్ 1 అంత ఇంప్రెసివ్ అనిపించలే. పార్ట్ 2 కూడా ఏముంటుంది అలాగనే తీస్తాడు కావచ్చు. బట్ ఫస్ట్ హాఫ్ అయితే బాగుంది, అనిరుద్ధ్ మ్యూజిక్ బాగుంది, అండ్ ఎన్టీఆర్ మాత్రం మజా వచ్చేసింది. దావూదీ సాంగ్ లేదు, చుట్టమలే సాంగ్ అంటే సినిమాలో చూడడానికి బాగుంది, బట్ ఆ సీన్కి లేకున్నా పర్లేదు అనిపించింది చుట్టమలే సాంగ్. అండ్ ఫియర్ సాంగ్ బాగుంది, ఆయుధ పూజ సాంగ్ బాగుంది. ఫస్ట్ హాఫ్ అయితే క్రేజీ ఉంది, సెకండ్ హాఫ్ ఓకే. సో ఓవరాల్గా ఇది యాక్చువల్గా సినిమా సూపర్ ఉంటే నేను లార్జ్ స్క్రీన్లో వెళ్దాం అనుకున్నా, 4DXలో కూడా వెళ్దాం అనుకున్నా, బట్ ఓకే ఒకసారి చూసినా అయిపోయింది. PCXలో ట్రై చేసింటే దొరకలేదు. సో ఇక్కడ నాకు దగ్గరలో ఉన్న ఆర్ట్రియం మాల్లో 4-5 AM మూవీ షోకి వెళ్ళాను అంతే. ఇంకో 2 సార్లు చూద్దాం అనుకున్నా, లార్జ్ స్క్రీన్లో ఒకసారి, 4DXలో ఒకసారి, బట్ సినిమా నాకు ఓకే అనిపించింది కాబట్టి సో ఒకసారి హెచ్చ చేస్తున్నా. సో ఈ రివ్యూ ఎలా అనిపించింది, మీరు చూస్తే మీకు మూవీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో ఐఎమ్ యువర్ వియర్డ్ కంపెనీ సైనింగ్ ఆఫ్.